ఈ బ్రతుకుపై నాది హక్కు అంటున్నాడు ఒకడు. ఈ బ్రతుకుపై నాతో పాటు నా తల్లిదండ్రులకి హక్కు ఉందంటున్నాడు ఇంకొకడు. నా తల్లిదండ్రులతో పాటు ఈ బ్రతుకుపై నా భార్యకు హక్కు ఉంది అంటాడు ఒకడు. నా భర్తకు హక్కు ఉంది అంటారు వీళ్ళు ఆడవాళ్ళు. అయితే పిల్లలపై తల్లిదండ్రులకు, భర్తపై భార్యకు, భార్యపై భర్తకు, తన బ్రతుకుపై తనకు హక్కు ఉందని చెప్పుకుంటున్న వార్లారా, హక్కు ఉందని చెప్పుకుంటున్న వార్లారా, మా ఇష్టం అంటున్నారు కదా. ఈ ఆకారాన్ని సృష్టించిన వాడికి ఉంది హక్కు, ఈ రూపాన్ని ఇచ్చిన వాడికి ఉంది హక్కు. దీనికి రూపం ఇచ్చింది ఎవరో తెలుసా? చదవండి 139 కీర్తన 13వ వచనం నుంచి. నా అంతరింద్రియములను, భక్తుడు అన్నాడు, తండ్రి నీవే కలుగజేసితివి, దేవా నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించింది నీవే, నన్ను పరిగెత్తించింది నీవే, నన్ను మొదట నిలిపింది నీవే. మిగతా కణాలేవి దగ్గరకు రాకుండా ఎంత 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 పోటీయో తెలుసా అండి. స్త్రీ శరీరంలోనికి ప్రవేశించగానే 99% శుక్ర కణాలు చచ్చిపోతాయి. ఎందుకంటే బాడీలో ఎసిడిక్ నేచర్, ఆమ్ల స్థితి ఉంటుంది. దాన్ని తట్టుకోలేక 99% శుక్ర కణాలు చనిపోతాయి. ఆ తర్వాత స్త్రీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాల వ్యవస్థ యాక్టివేట్ అయి శరీరంలోనికి ఏవో క్రిములు వచ్చేసాయి అనుకొని ఈ తెల్ల రక్త కణాలు దాడి చేస్తాయట. ఆ దాడిలో కొన్ని వేల శుక్ర కణాలు, కొన్ని లక్షల శుక్ర కణాలు చనిపోతాయి. చివరికి ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకొని అండం దగ్గరికి చేరే శుక్ర కణాలు ఎన్నో తెలుసా? 200 అంతే. 30 కోట్ల శుక్ర కణాలలో 200 శుక్ర కణాలే వెళ్ళాయి. మిగతావన్నీ ఏమైపోయాయి? అలా రాలిపోయిన లేదా అలాగ చనిపోయిన శుక్ర కణాలలో నీ కణం, నా కణం, నువ్వు నేను ఉంటే ఈరోజు నేను మాట్లాడడానికి ఉండేవాడిని కాదు, నువ్వు వినడానికి ఉండేవాడివి కావు. ఆ రోజే పోయి ఉంటే నా గుండె నా ఇష్టం అంటూ తాగేవాడివి కాదు. రాలిపోయిన వాళ్ళల్లో ఉండుంటే నా ఇష్టం, నా బ్రతుకు అనడానికి నువ్వు ఉండేవాడివి కాదు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే. ఈ ఆకారం నువ్వే ఇచ్చావు, ఈ వస్తువు నీదే, ఈ రూపం నీదే, ఈ ఆకారం నీదే. అలాంటప్పుడు దీని మీద హక్కు ఎవరు చెప్పండి? వస్తువును తయారు చేసిన వాడికి దాని మీద హక్కు ఉంటుంది, కథ రాసిన వాడికి దాని మీద హక్కు ఉంటుంది, సెల్ ఫోన్ చేసిన వాడికి దాని మీద హక్కు ఉంటుంది, ఈ రూపం చేసిన వాడికి, దేవుడికి. అందుకే దేవుడండి ఒకసారి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చూడండి, మంచి మాట అన్నాడు. ఆయన నామాన్ని ఘనపరచుటకైనా ఏర్పరచుకున్న జనం మనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, నీవు నిత్యము నాకు ఉండాలి, నా కొరకు ఉండాలి. భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, నాపై నా భర్తకే హక్కు ఉంది, లేదంటే నా భర్తపై నాకే హక్కు ఉంది అని నువ్వు మాట్లాడుకుంటున్నావు. అది కొంతవరకు శరీరపరం. కానీ మీ జీవితాలపై హక్కు మొదట ఎవరిది? ఎందుకు? మీకు ఆకారం ఇచ్చిన దేవుడు, బ్రతుకునిచ్చిన దేవుడు. ఇదిగో ఈరోజు ఆ ఆకారం, ఆ బ్రతుకు క్షేమంగా కొనసాగుతుంది అంటే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన దయా దాక్షిణ్యాలే. దీనికి ఆహారం కావాలి, దీనికి నీరు కావాలి, దీనికి గాలి కావాలి, దీనికి సూర్యరశ్మి కావాలి, దీనికి అన్నీ కావాలి. అన్నింటినీ నిత్యము ఏమాత్రము ఆలస్యం చెయ్యకుండా అందిస్తున్న మహనీయుడు మనం బ్రతకడానికి. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. అందుకే అధికారం ఆయనకుంది. అందుకే ఉన్నాడు, నీవు నిత్యము నాకుండునట్లు, నాకు హక్కు నాది. ఆయన ప్రవర్తన ఒప్పుకో, సమాజం బాగుంటుంది. ఆయన ప్రవర్తన ఒప్పుకో, నీ మార్గం సరళమైపోతుంది. ఆయన ప్రవర్తన ఒప్పుకో, నీ ఒంట్లో సత్తు ఉంటుంది, ఎముకల్లో సత్తు ఉంటుంది. ఆయన ప్రవర్తన ఒప్పుకో, సమాజం బాగుపడుతుంది. ఆడపిల్లని బయటికి పంపిస్తే ఏమవుతుందో అని భయంగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని మాట దగ్గరికి రావడం లేదు. బయటికి వెళితే ఏమవుతుందని భయపడుతున్నారు. కానీ సమాజం దేవుని మాట వినడం లేదు. ఈ బ్రతుకులపై హక్కు ఆయన దానికి అర్థమైనప్పుడు, నాది కాదు అనుకున్నప్పుడు లోబడు, ఆయన వాక్యానికి లోబడు, సమాజం బాగుపడుతుంది, మీరు బాగుపడుతుంది. మీ జీవితంపై హక్కు మీకుందని మాట్లాడుతున్నారే, మీకు హక్కు లేదు, ఉన్నది దేవునికే.